ఒకానొక సమయంలోనంట ఒక ఇద్దరు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళయి చక్కగా ఒక మంచి కార్ని పర్చేస్ చేసి సంతోషంతో ఒక ట్రిప్ వేయాలి అనే ఆలోచనతో ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నారంట. అలా ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకున్నది కొత్త కారు, ఇద్దరు కొత్త దంపతులు. అనుకోకుండా సడన్గా కారు ఆగిపోయింది. వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామందిని వాళ్ళు అడిగారు. అటుగా వెళ్తున్న చాలా వెహికల్స్ని ఆపి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట, మా కారు ఆగిపోయింది, కొంచెం మాకు ఏమైనా సహాయం చేస్తారా అని. సో అటుగా వెళ్ళే చాలామంది ఉదయం నుంచి సాయంత్రం చీకటి పడే వేళ వరకు కూడా అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆ యొక్క కారు స్టార్ట్ అవ్వలేదు. ఇక చీకటి పడిపోతుంది. ఆ కొత్త దంపతులు ఇద్దరు అనుకున్నారు, ఏమైనా తెలుసా, వచ్చే ఒకే ఒక కారుని ఆపుదాం, ఆ కారులో ఉన్నవాళ్ళు మనకు సహాయం చేయగలిగితే సరే, లేదంటే ఏదో ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదాం, ఈ కార్ని ఇక్కడ వదిలేసని. సరే, చూస్తూ ఉండగా ఒక పండు ముసలాయన ఒక కారులో వెళ్తూ అటు కనిపించాడు. అరే, ముసలాయన వస్తున్నారు, ఆపాలా వద్దా? సరే, ఆఖరిగా ఆపుదాం అనుకున్నాం కదా, ఇక ఆయన కూడా నా వాళ్ళు అవ్వదు అంటే వెళ్ళిపోదాం, ఇదే లాస్ట్ అనని వాళ్ళిద్దరూ కలిసి కారు ఆపారు. ఆ ముసలాయన వణుక్కుంటూనే కారు దిగి ఏమన్నాడంటే, ఏంటి బాబు అని అంటే, అయ్యా మేము ఈ కార్ని ఈరోజే కొన్నాం, కాస్త దూరం వచ్చింది, ఎందుకు ఆగిపోయిందో తెలీదు, కొత్త కారు, ఎవరిని అడిగినా కానీ ఎవరు ఏమీ సహాయం చేయలేకపోతున్నారు, చాలామంది ట్రై చేస్తారు పొద్దున్నుంచి, ఇప్పుడు చీకటి పడిపోతుంది, మీరు ఏమైనా చూడగలిగితే చూడండి, లేదంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోవటం అని. అప్పుడు ఆ ముసలాయన వెంటనే వెళ్ళి జస్ట్ 52 సెకండ్స్ అంటే 52 సెకండ్లు, అంటే నిమిషం కంటే తక్కువే. నిమిషానికి ఎన్ని సెకండ్లు అండి? 60 కదా. 52 సెకండ్లలోనే ఆ కార్ని రిపేర్ చేసి, బాబు కార్ స్టార్ట్ చేయని అన్నాడంట. ఆయనకి అర్థం కాల, యవనస్తుడు, కొత్త పెళ్ళి కొడుకు. అరే, గంటలు ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ ముసలాయన ఓ నిమిషం కూడా కాలేదు, అప్పుడే కార్ స్టార్ట్ చేయమన్నాడు అనుకుంటూనే వెళ్ళి కార్ స్టార్ట్ చేయగానే కారు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈ యవనస్తుడికి అర్థం కాలేదు, ఎవరైనా గంటలు ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ సాధ్యం కాలేదు, ఈ ముసలాయనకి ఎలా సాధ్యమైంది అని. అప్పుడు ఆయన అడుగుతాడనమాట, అండి మీరెవరు కొంచెం చెప్తారా, అసలు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, ఇంత ఈజీగా పొద్దున్నుంచి చాలామంది ప్రయత్నం చేసినా కూడా సాధ్యం కాంది, ఒక నిమిషం లోపలే మీరు ఎలా దీన్ని బాగు చేయగలిగారని. అప్పుడు ఆ ముసలాయన చెప్పిన వ్యక్తి ఏంటంటే, అయ్యా నీ కారు ఫోర్డ్ కంపెనీ కారు, ఆ ఫోర్డ్ కంపెనీ కార్ని తయారు చేసిన మిస్టర్ ఫోర్డ్ని నేనే అన్నాడంట. హల్లెలూయా. నేనే దీన్ని డిజైన్ చేశాను కనుక ఈ కారులో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా నేను చాలా ఈజీగా కనిపెట్టేయగలనని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలాసార్లు మానవులు వారికి ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో బెంబేలెత్తిపోతూ ఉంటారు. అరే, ఈ సిచ్యువేషన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ స్థితిగతిలో నాకు ఎవరు సహాయం చేస్తారని. ఒకే ఒక్క ఆయన ఉన్నాడండి, ఆయనే మనల్ని సృజించిన సృష్టికర్త. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము చూసినట్లయితే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చాలామందిని మనము ఏం చేస్తూ ఉంటామంటే డీటెయిల్గా వాళ్ళ గురించి నేర్చుకుంటూ ఉంటాం. అబ్రహాం గురించి నేర్చుకుంటాం, దావీదు గారి గురించి నేర్చుకుంటాం, యోసేపు గారి గురించి నేర్చుకుంటాం కదా. పాత నిబంధన, కొత్త నిబంధన, అనేక మంది వ్యక్తుల గురించి నేర్చుకుంటాం. కానీ మనం నేర్చుకొని క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇది యేసు ప్రభువారే. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుడు అనే క్యారెక్టర్ చాలామందికి అర్థం కాదు. అది కేవలం ఒక మనిషి క్యారెక్టర్తో సరిపోల్చడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ ఒక మనిషికి ఆ దేవాది దేవునికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వాడే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో కొంతమంది మనుషుల్ని మీ ముందు ఉంచి, ఆ వ్యక్తుల్ని కాకుండా ఆ వ్యక్తుల జీవితాలను బట్టి, వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని దేవుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండిద్ది అనేది మీకు పరిచయం చేయాలనుకున్నాను. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనకు అర్థమైతే, యేసు ప్రభువు తాను జీవించిన కాలంలో జనసమూహానికి ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే, వారికి కొన్ని దేవుని మాటలు చెప్పడానికి వస్తే చాలామంది గుమికూడారంట. అయితే చాలామంది వచ్చేసరికి ఆయన దోణి ఎక్కి
ధోనిని కొంచెం లోతుకు నడిపించమని ఆ ధోనిలో ఉండి జనసమూహానికి ఏం చేయాలనుకుంటున్నారంటే వాక్యాన్ని బోధించాలనుకుంటున్నారు. అయితే అక్కడున్న ధోనిల్లో సీమోను గారి ధోని తీసుకున్నాడంట. హల్లెలూయా. మనము ఈ లేఖనాల్ని, ఈ పారాగ్రాఫ్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే సీమోను గారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే తర్వాత వచనాల్లో మనకు అర్థమైంది. రాత్రంతా ప్రయాసపడి ఏమాత్రం ప్రయోజనం లేకుండా చాలా నిరాశ నిస్పృహలతో ఒక ఎంప్టీ పాకెట్, తన జీవితంలో ఏమీ లేదు, ఇంకా అంతా కోల్పోయాను అనే స్థితిగతుల్లో సీమోను గారు ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న సీమోను గారి దగ్గరకు వచ్చి యేసుప్రభువు అడుగుతున్నాడు, నీ ధోనిని నాకు ఇస్తావా? వెంటనే సీమోను గారు చిరాకు పడట్లేదు, విసుక్కోలేదు, కానీ దేవాది దేవునికి తన ధోనిని ఇవ్వడానికి ఇష్టపడ్డాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ధోనిలో యేసుప్రభువు వారు ఎక్కి బోధించుట చాలించిన తరువాత సీమోను గారు ఏమీ చెప్పకుండానే యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? 4వ వచనంలో ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు ధోనిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఎప్పుడైతే యేసుప్రభువు వారు తను చెప్పాలనుకున్న బోధ అంతా చెప్పడం చాలించిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోలేదండి. ఎవరైతే తన ధోనిను తనకిచ్చారో ఆ సీమోను గారు అక్కర తీర్చాలనుకున్నాడు. సీమోను గారు చెప్పారా అండి? చెప్పలా. సీమోను గారు చెప్పలేదు. కానీ సీమోను గారికి అక్కరగా ఉన్నవేవో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసా లేదా? చాలాసార్లు చాలామంది అనుకుంటారు, నేను ఇక్కడికి వచ్చి బోర్ నేడుస్తూ మొత్తం ఫస్ట్ లాస్ట్ దేవుడి దగ్గర చెప్తే తప్ప దేవుడికి ఏం అర్థం కాదనో తెలియదని అనుకుంటారు చాలామంది. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను అని బైబిల్ చెప్తుంది. ఆ రోజు నిరాశ నిస్పృహలతో ఎంటీ పాకెట్తో ఒక్క చేప కూడా పట్టలేని నిస్సహాయ స్థితిలో ఉన్న సీమోను గారు తన పరిస్థితి గురించి యేసుప్రభువు వారికి చెప్పక ముందే యేసుప్రభువు వారు అన్నాడు, మీరు ధోనిను లోతునికి నడిపించి ఏం పట్టాలి? చేపలు పట్టాలి. అప్పుడు చెప్తున్నాడు సీమోను గారు, అయ్యా రాత్రంతా కూడా ఏం చేసాం? ఇక్కడే వలేసాం. చాలాసార్లు మనం కూడా అదే అంటాం. ఎందుకని ఈ మాట చెప్తున్నానో తెలుసా? యేసుప్రభువు వారు వలమేయమని చెప్పింది రాత్రిపూట కాదు, తెల్లారాక. మనం అర్థం చేసుకునే ఒక సత్యం ఏంటంటే తెలుసా? యేసుప్రభువు వారు చెప్పిన మాట పేతురు గారికి ఆ రోజు ఎందుకు కష్టమైంది, ఈరోజు దేవుడు చెప్పే మాటలు మనకెందుకు కష్టం ఉంటాయో తెలుసా? చేపలు పట్టడానికి సామాన్యంగా జాలర్లు ఎప్పుడు వెళ్తారంటే తెల్లవారుజామున 3, 2 ఆ టైం అప్పుడు వెళ్తారు. 5 అయ్యేసరికి 5:30 అయ్యేసరికి ఒడ్డుకు వచ్చేస్తారు. ఎందుకో తెలుసా? ఇక ఆ తర్వాత ఏం పడవు, చేపలు పడవు. ఆ అర్ధరాత్రి పూట మాత్రమే చేపలు పడతాయి. వేకువ జామున తెల్లవారక మునిపే వారు ఏవైతే పట్టలేదో దానితో నిమిత్తం లేకుండా వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తారు. ఎందుకంటే ఆ తర్వాత చేపలు ఏమీ కూడా పడవు. కానీ తెల్లారింది, జనసమూహానికి బోధించుట చాలించిన తర్వాత, అంటే ఎంత టైం అయిందో మనకు తెలీదు, కానీ అప్పుడు చెప్తున్నాడు యేసయ్య ఏమనో తెలుసా? మీరిప్పుడు వలలు వేయండి. నేను అనుకుంటాను పేతురు గారు ఇలా చూసుంటారు, ఏంటి ప్రభువా టైం ఎంత అవుతుంది, ఈ టైం అప్పుడు ఎవరైనా అసలు చేపలు పట్టడానికి వల్లేస్తారా అని. కానీ పేతురు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా ఈ టైం ఎప్పుడు వేయడానికో రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఒకే ఒక్క ఆలోచన మరలా వేయడానికి మమ్మల్ని తీసుకెళ్తుంది. అంటే అదేంటో తెలుసా? నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పగా, ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వల వేయడానికి సీమోను గారు అంగీకరించారో అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసినట్లయితే 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టాయి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. అంటే ఏదైతే నిరాశ నిస్పృహ ఉన్న జీవితంలో ఒక్కసారిగా ఏం కలిగిందో తెలుసా? వలలు పిగిలిపోయేంత విస్తారమైన చేపలు. ఇక్కడ పేతురు గారిని పక్కన పెడితే యేసు ప్రభువారి వ్యక్తిత్వాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యేసు ప్రభువారు ఎవరి దగ్గరికి వచ్చి ఎవరి ధోనిని సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? అప్పటి వరకు చాలా కష్టపడి ఏమీ చెయ్యలేక నిస్సహాయకంగా ఖాళీ చేతులతో ఒట్టి వలలు తీసుకున్న
సీమోను గారి ధోనిని. హల్లెలూయా. చాలాసార్లు మనుషులు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారండి? బాగా డబ్బున్న వాళ్ళు, తెలివితేటలు ఉన్నవారు, మనకు అక్కరకు వస్తారు అనుకున్న వాళ్ళు, అన్ని విషయాల్లో వీళ్ళు మనకంటే గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. కానీ యేసు ప్రభువు వారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? పూర్తిగా తానే నిస్సహాయ స్థితిలో, ఆ రోజే చేపలు పడలేదా, అంతకుముందు ఎన్ని రోజులు చేపలు పడలేదో తెలీదు, కానీ యేసు ప్రభువు వారు నిస్సహాయ స్థితిలో ఉన్న సీమోను ధోనిని ఎంచుకున్నాడు. ఏదైతే అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయాడో తన జీవితాన్ని, అక్కడే ఎక్కడ ఓడిపోయాడో అక్కడే ఏం తీసుకొచ్చాడో తెలుసా? సునాయాసనంగా గెలుపునిచ్చాడండి. హల్లెలూయా. మన జీవితాల్లో మనము దేవుని మాటకు విధేయత చూపించగలిగితే చాలు. మనకున్న స్థితిగతిని కానీ, మనకున్న టాలెంట్ని కానీ, మనకున్న ఆస్తిపాస్తులో లేకపోతే మనకున్న దేంతో బేస్ చేసుకుని అద్భుతాలు చేసే దేవుడు కాదు. దేవునికి కావాల్సింది ఏమైనా ఉంది అంటే అది ఒక్కటే, అది నీ విధేయత, అంతే. సీమోను తన ధోనిని ఇవ్వడానికి ఏం చేశాడండి? అంగీకరించాడు. దేవునికి తన ధోనిలో స్థలం ఇచ్చాడు. 2, ఆయన మాట చొప్పున చేయడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమైతే ఒక్కటే, ఆయన మాటకు విధేయత చూపించి ఆయనకి మన జీవితంలో చోటు ఇవ్వగలిగితే అద్భుతాలు చేసే దేవుడు అండి. ఒక దైవజనుడి సాక్ష్యం నిజంగా నా హృదయంలో చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్స్. ఎడ్వర్డ్ విలియం గారు అని చాలా గొప్ప దైవజనుడు, చాలా చోట్ల బహుగొప్పగా వాడబడుతున్న దైవజనుడు. ఆయన సాక్ష్యం చెప్తూ ఆయనంట మన గుంటూరులోనే కసీనా బార్ అండ్ రెస్టారెంట్లో ఆయన క్లబ్ డాన్సర్గా ఉండేవాడంట. తన యొక్క పాత జీవితం, కానీ దేవుడు తను మారు మనసు పొందడానికి, తనకున్న డ్రగ్ ఎడిక్ట్లో నుంచి బయటకు రావడానికి, తనకున్న ప్రతి వ్యసనంలో నుంచి బయటకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన తనను పిలుచుకున్న తర్వాత మొట్టమొదటి ప్రసంగం అంట కరెక్ట్గా కసీనా బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగుంటా ఒక పెద్ద స్టేడియంలో ఒక మీటింగ్ జరుగుతూ ఉందంట. ఆ మీటింగ్లో పాస్టర్ గారు రావడం లేట్ అయ్యేసరికి ఆ స్థానిక సంఘ కాపరి ఎడ్వర్డ్ గారికి ఏమిచ్చారంటే అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తే ఆయన తలెత్తి చూడగానే కనపడిన ప్లేస్ ఏంటో తెలుసా? తను ఏదైతే గతంలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడో అది కనిపించేసరికి తన తల వంచి అడుగుతున్నాడంటే, యేసయ్యా ఇక్కడేనా? ఎక్కడైతే నేను నా పాత రోత జీవితాన్ని గడిపానో అదే ప్లేస్లో నుంచి నేనేమని చెప్పాలి ప్రభువా అంటే దేవుడు చెప్తున్నాడంట, నువ్వు ఇక్కడే నుంచోవాలి, ఇక్కడే నుంచొని నా సాక్షిగా నిలబడాలి. హల్లెలూయా. ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ తొట్టిల్లిపోయామో అక్కడే నుంచోబెట్టి ఘనమైన పాత్రగా చేసేవాడే మన దేవుడు. హల్లెలూయా. కానీ మనం విధేయత చూపించగలగాలండి, చాలు. అది దేవుని యొక్క వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం. ఆయన గొప్పతనాన్ని మాటలో వర్ణించలేం. ఆ రోజు ఖాళీ వలలు పట్టుకొని నుంచున్న సీమోను గారు వలలు పిగిలిపోయన్ని చేపలతో యేసుప్రభువారు అతని ధోనిని నింపేశాడండి. మన జీవితాల్లో చేయలేడంటారా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఏ నిస్సహాయ స్థితిలో, ఓడిపోయిన స్థితిలో, ఖాళీ జీవితాలతో ఉన్నామో, కానీ మన జీవితంలో ఎవరికి చోటు ఇవ్వగలగాలి? దేవునికి చోటు ఇవ్వగలిగితే, ఆయన మాట వినడానికి నువ్వు ఇష్టపడితే చాలు, నీ జీవితంలో ఓడిపోయిన చోటే సునాయాసనంగా గెలిపించి విజయోత్సవంతో ఊరేగిస్తాడంట. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. రెండవదిగా చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27వ వచనం వరకు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ పారాగ్రాఫ్లో ఒక సంఘటన జరిగిద్ది. చూద్దామా? ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలిని మనం ఆయను ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. హల్లెలూయా.
ఇక్కడ జరిగిన సన్నివేశంలో ఆల్రెడీ యేసు ప్రభు వారిని కొంతకాలంగా శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే వెంబడిస్తూ ఉన్నారు. ఆయన పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉన్నారు. ఒకానొక సమయంలో కొంతకాలం ఆయనతో తిరుగుతూ ఆయనతోనే ఉంటున్న శిష్యుల్ని తీసుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే సముద్రం దాటాలని ఒక దోణి ఎక్కి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సముద్రం మధ్యకి వచ్చిందాక బాగానే ఉందండి. ఆ గలిలయ సముద్రంలో ఎప్పుడు తుఫాన్లు వస్తాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలీదు. అలాంటి గలిలయ సముద్రంలో ఈ దోణి వెళ్తూ ఉండగా సగం దూరం వెళ్ళిన దాకా కూడా అంతా ప్రశాంతంగా ఉంది. సగం దాటిన తర్వాత పెద్ద తుఫాను వచ్చిందంట. ఆ తుఫాను ఆ దోణిని అలల చేత నింపివేయడం ప్రారంభించింది. ఎంతగా నింపివేస్తూ ఉందంటే ఆ దోణిలో ఉన్న మిగతా వారందరూ కూడా భయపడి ఇక చచ్చిపోతామేమో అనేంత భయముతో అక్కడే నిద్రపోతున్న యేసుప్రభు వారిని తట్టి భయంతో లేపుతూ ఉన్నారు. చాలా చిరాగ్గా కూడా లేపుతున్నారు అనుకుంటుండొచ్చు. ఎందుకంటే మేము అలాగా అలల చేత అటు ఇటు కొట్టబడుతుంటే ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నావు ప్రవ్వా అని. కానీ నాకు ఆ సన్నివేశం చూసినప్పుడు ఒక విషయం అనిపించింది. యేసు ప్రభువారు ఎంత విరామం లేకుండా పరిచర్య చేశాడో. ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలోనే ప్రపంచానికే సువార్తను అందించే గొప్ప శిష్యుల్ని ఆయన తయారు చేశాడంటే ఎంతగా విరామం లేకుండా పరిచర్య చేశాడో. ఆ ఓడ అమరమున నిద్రపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చిరాగ్గా లేపారో యేసు ప్రభు వారు లేచి చెప్పిన మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఒకసారి ఆగి ఆలోచిస్తే అదే దోణిలో ఎవరు కూడా ఉన్నారండి? యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. వాళ్ళు మునిగిపోతే ఎవరు కూడా మునిగిపోతారు కదా. ఆ ఒక విషయం, ఆ లాజిక్ ఎందుకు ఆలోచించలేదో నాకు తెలియదు. ఆ భయం వలన అయి ఉండొచ్చు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కంగారు పడి మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నట్టుగా ఆయన లేపితే ఆయన లేచి చేసిన పని ఏంటో తెలుసా? జస్ట్ కామ్. టీచర్స్ పిల్లలందరూ అల్లరి చేస్తూ ఉన్నారనుకోండి, ఒక్కసారిగా ఏమంటారు? సైలెన్స్ అనగానే అలా చేతులు కట్టేసుకుని పిల్లలందరూ సైలెంట్ అయిపోతారు కదా. అలా ఆయన ఎప్పుడైతే సైలెన్స్ అన్న వర్డ్ తన నోటిలో నుంచి బయటకు వచ్చిందో గాలి ఆగిపోయిందంట, సముద్రం అంతా నెమ్మలించిందంట. అప్పటి వరకు యేసు ప్రభువారితో తిరిగి అనేక అద్భుతాలు చూసి కళ్ళు లేని వారికి కళ్ళిచ్చి, కాళ్ళు లేని వారికి కాళ్ళిచ్చి, మాట్లాడలేని వారికి నోరిచ్చి, వినలేని వారికి చెవులిచ్చి ఎన్నో అద్భుతాలు చేయగా చూసిన శిష్యులు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈయన ఎట్టివాడో. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? చాలా సంవత్సరాల నుంచి చర్చికి వచ్చేస్తారు, చాలా భక్తి చేసేస్తూ ఉంటారు, కానీ చాలాసార్లు ఆయన ఎట్టివాడో గుర్తించలేని గుడ్డివారిగానే చాలామంది ఉంటారు. ఆ శిష్యులు చాలా కాలం యేసుని వెంబడించారు, చాలా అద్భుతాలు చూశారు, కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఎందుకో తెలుసా? ఈ సమస్త సృష్టి కూడా ఆయన మాటకు విధేయత చూపించడం వారు ఆలోచించలేకపోయారు. ఆయన ఇంత గొప్పవాడా? గాలియు సముద్రమును ఒక చిన్న పిల్లోడులాగా ఈయనకి ఏమైపోతున్నాయి? లోబడుతున్నాయే. ఈయన ఎలాంటి వాడో. మనం కూడా అంతే కదా. మనకున్న స్థితిగతుల్లో, మనకున్న పరిస్థితుల్లో ఆయన ఎట్టివాడో మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన ఏం చేయగలడో మర్చిపోతూ ఉంటాం. ఆయన ఎలాంటి భీకరమైన కార్యాలు చేయగలిగిన వాడో, అద్భుతాలు చేయగలిగిన వాడో, ఆశ్చర్యక్రియలు జరిగించేవాడో చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మర్చిపోతూ ఉంటాం. మీకు అందరికీ ఇంతకుముందు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ పోయిన సంవత్సరం మా బ్రాహ్మణ కోడూరు మీటింగ్స్ విషయంలో దేవుడు చాలా గొప్ప అద్భుతం చేశాడు. నిజంగా వాతావరణ శాఖ వారం ముందు నుంచే వర్షాలని చెప్పి భయంకరమైన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ రోజు ఉదయం కూడా వర్షం కురుస్తూ ఉంటే మా సంఘ పెద్దలు వచ్చి ఇక మీటింగ్స్ డేట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నప్పుడు నా హృదయంలో మెదిలిన ఒక్కటే మాట, దేవా ఇప్పటి వరకు నువ్వు మాతో ఉన్నావు, దేవుడు మనతో ఉన్నాడని నేను చెప్తూ ఉన్నాను ప్రభా, ఇప్పుడు నీవు మాతో ఉన్నావు అని చెప్పాల్సిన వాడవు నువ్వే. ఎందుకని? ఆకాశంలో కురుస్తున్న వర్షాన్ని ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? లేదు. ప్రచండంగా వీస్తున్న గాలుల్ని ఆపగలిగిన మానవుడు ఎవరైనా ఉన్నారా? లేదు. ఎగిసెగిసి పడుతున్న అలలతో వస్తున్న తుఫానుని ఆపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కడే, నజరేయుడైన యేసు. హల్లెలూయా. అప్పుడు దేవా నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరన్నావు, నీవే మా పక్షాన్ని నిలబడి ఏం చేయాలి? ఈ వర్షాన్ని ఆపాలి, తుఫాన్ని ఆపాలి.
దేవా విశ్వాసంతో అడుగుతున్నాం ప్రభు, అద్భుతాలు చేయి. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఆ 3 రోజులు కూడా అద్భుతమైన రీతిలో వర్షాన్ని ఆపివేసి ఆయన నామానికి మహిమకరంగా. నిజంగా ఒక్క సంఘటన నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు అనేవాడు లేడు అని అనేవాళ్ళు ఆ తర్వాత వచ్చి ఇప్పుడు నమ్ముతామండి నిజంగా దేవుడు ఉన్నాడు అనని మా సంఘ బిడ్డలతో చెప్పగా విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకో తెలుసా, ఘనమైన కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, అంతేకాదు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యం చేసేవాడు. నమ్మగలిగితే, విశ్వసించగలిగితే ఆయన ఎలాంటి వాడో నువ్వు గుర్తించగలిగితే చాలు, అద్భుతాలు చేస్తాడు. 3వదిగా చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ మనకి కనిపించింది. అదెవరు అంటే 3వ వచనం నుంచి చూసుకున్నట్లయితే, శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగం మనందరికీ సుపరిచితమే. ఒక స్త్రీ ఈ శాస్త్రులు పరిసయ్యుల చేత పాపము చేస్తుండగా పట్టబడింది అనే నేరం మోపబడి ఎక్కడికి తీసుకొచ్చిందంటే, వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చారంటే యేసుప్రభువారు తీసుకొచ్చారు. ఎవరంటే చిన్నవారు మొదలుకొని పెద్దోళ్ళ వరకు వచ్చేసారంట. కానీ నిజంగా వీళ్ళు అడుగుతున్న తీర్పు దేని ప్రకారంగా తెలుసా, ధర్మశాస్త్ర ప్రకారంగా. మనం ఇక్కడ అర్థం చేసుకుంటే 6వ వచనంలో అంటాడు, ఆయన మీద నేరం మోపవాలని ఆయన శోధించుచు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయిచున్నాను. ఇది ఏదో రాశారు, వాళ్ళ పాపాలు రాశారు అని అంటారు, అవన్నీ నాకు తెలియదు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం ఈ చదివినప్పుడు అర్థమైంది. అదేంటో తెలుసా, వాళ్ళు అనుకుంటున్నారు మేము చాలా మంచోళ్ళం, మేము శాస్త్రులం, పరిసయ్యులం, ఇంత గొప్పవాళ్ళం, అంత గొప్పవాళ్ళం, ఇదిగో ఒక పాపాత్మురాల్ని తీసుకొచ్చాం, అది ఇది అని మాట్లాడుతుంటే యేసుప్రభు తలెత్తి కూడా వాళ్ళంక చూడలేదంట. హల్లెలూయా. తలెత్తి కూడా వాళ్ళ మొహాలు ఇంకా చూడలేదండి. కానీ వారు అడుగుతూ ఉన్నారు ధర్మశాస్త్రం చొప్పున తీర్పు చెప్పమని. కానీ నిజంగా వాడి వైపు ఎందుకు చూడలేదు అని ఒకసారి ఆలోచన చేస్తే, అసలు మోషే ధర్మశాస్త్రంలో ఏమి రాయబడింది అని మనం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, అక్కడ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పురుషులు ఇద్దరిని తీసుకురావాలి, ఇద్దరిని చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది. కానీ వీళ్ళు పురుషుని తీసుకొచ్చారా? తీసుకురాలా. అంటే వీళ్ళు దేని ప్రకారం అడగట్లేదు, వచ్చి వాళ్ళే ధర్మశాస్త్ర ప్రకారము నడుచుకోలేదు. కానీ వాళ్ళకి తీర్పు దేని ప్రకారం కావాలంట? ధర్మశాస్త్రం ప్రకారం కావాలంట. అందుకే యేసుప్రభువారు వాళ్ళ వంక తలెత్తి కూడా చూడలేదు. సరిగదా, ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా, మీలో పాపము లేనివారు రాయి వేయండి, అంతే. చిన్నోళ్ళు మొదలుకునే పెద్దోళ్ళ వరకు అందరూ రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తరువాత అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా, 10వ వచనం, యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడున్నారు. హల్లెలూయా. మేము మంచోళ్ళము, మేము గొప్పోళ్ళము, మేము శాస్త్రులము, మేము పరిసయ్యులము, మేము అది అనుకుంటున్న వాళ్ళు ఇంకా కనీసం తలెత్తి కూడా చూడలేదు యేసయ్య. కానీ ఒక పాపాత్మురాలైన స్త్రీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కతే నుంచునుంటే తల ఎత్తి ఆమెను చూచి ఏమని పిలుస్తున్నాడో తెలుసా, అమ్మా అమ్మా. తనను కనిన తల్లిని పిలిచినట్టుగా అంత ఆప్యాయంగా పిలుస్తున్నాడు. చాలాసార్లు మనుషులని ఎలాగా చూస్తామో దేవుడు కూడా అలాగే చూస్తాడు అనుకుంటారేమో. మనుషులు ఎలా ఉంటారండి, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్షిప్ ఉన్నంత వరకు వీళ్ళ సీక్రెట్స్ వాళ్ళు, వాళ్ళ సీక్రెట్స్ వీళ్ళు చెప్పారనుకోండి, ఏదైనా తేడా జరిగి ఫ్రెండ్షిప్ బ్రేక్ అయితే చెప్పాలి. ఆ సీక్రెట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? బజార్లో ఉంటాయి, అవునా కదా? అది మనుషుల నైజం. కానీ నా యేసయ్య అలాంటి వాడు కాదండి. ఎప్పుడైతే మనుషులు ఎలా ఉంటారండి, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే జీవితాంతం దెప్పొడతారు. నువ్వు అప్పుడు అది చేయలేదా, నీవప్పుడు ఇది చేయలేదా, నువ్వు అలా కాదా, నువ్వు ఇలా కాదా అని. కానీ నా యేసయ్య ఆమె పాపాత్మురాలైన స్త్రీగా నిలబడిన, ఆమె ఏడుస్తూ కన్నీరు విడుతూ ఒంటరిగా నుంచునుంటే యేసుప్రభువారు ఆమె పశ్చాత్తాపాన్ని చూసి ఆమెను పిలుస్తున్న పిలుపు ఏంటో తెలుసా, అమ్మా అమ్మా. క్షమించడంలో ఎవరైనా గొప్పోళ్ళు ఉన్నారు అంటే అది యేసయ్యేనండి.
ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఒక ఉదాహరణ, రాజేంద్ర జక్కల్. ఈ పేరు మీరు ఇంతకు ముందు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ మధ్యకాలంలో పెద్ద సంచలనం. ఎందుకంటే ఆయన ఒక కరుడు కట్టిన నేరస్తుడు. ఆయన ఎన్ని మానభంగాలు చేశాడో, ఎన్ని హత్యలు చేశాడో కనీసం కౌంట్ చేయలేనన్ని చేశాడంట. తనని తీసుకుని వెళ్ళారు, పోలీసులు పట్టుకున్నారు, తనకి ఉరి శిక్ష వేశారు. మనకి భారతదేశ న్యాయస్థానం గురించి అర్థమైతే ఉరి శిక్ష అంత ఈజీగా అంత తొందరగా ఎవరికి పడితే వాళ్ళకి వేయరండి. ఇక వీళ్ళు ఉరి శిక్ష వేయడానికి తప్ప ఇక దేనికి పనికిరారు అన్న భయంకరమైన వారికి మాత్రమే ఏం వేస్తారండి? ఉరి శిక్ష వేస్తారు. అలాంటిది రాజేంద్ర జక్కల్ గారికి ఉరిశిక్ష వేస్తే తను చాలా చోట్ల ప్రయత్నం చేశాడు. హైకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, తనకి ఎలాంటి ప్రయోజనం లేదు. చివరాఖరిగా తాను రాష్ట్రపతికి క్షమాభిక్షను పెట్టుకుంటాడు. కానీ రాష్ట్రపతి కూడా ఏమంటాడో తెలుసు? అయ్యా, నువ్వు క్షమించడానికి అనర్హుడవయ్యా, నీకు క్షమాభిక్ష పెట్టలేను, నీవు చేసిన నేరాలు క్షమించరానివి. అయితే ఆయన ఉరి తీసేశారు. ఉరి తీసిన తర్వాత ఆయన పెట్టిన జైలు గదిలో చూస్తేనంట ఒక ఉత్తరం కనపడిందంట. ఆ ఉత్తరంలో ఆయన రాస్తూ ఉన్నాడంట, నేను రాజేంద్ర జక్కల్ని, నాకంటే కిరాతకమైన వాడు, నాకంటే రేపిస్ట్ కానీ మర్డరర్ కానీ ఎవరూ లేరు, అంత భయంకరమైన పాపాలు చేసిన ఘోరమైన వ్యక్తిని. కానీ నన్ను క్షమించడానికి ఏ న్యాయస్థానాలు, చివరాఖరికి రాష్ట్రపతి గారు కూడా నన్ను క్షమించలేకపోయారు. కానీ నన్ను క్షమించే నిజమైన క్షమాపణ ఇచ్చే దేవుణ్ణి నేను కనుగొన్నాను. ఆయన నజరేయుడైన యేసు. ఆయన నన్ను క్షమించాడు. ఇప్పుడు నేను నన్ను క్షమించిన వానిని చూడడానికి ఆయన రాజ్యానికి వెళ్తున్నానని. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరూ క్షమించడానికి నువ్వు అర్హుడివే కాదన్నారు. కానీ నా యేసయ్య అలాంటి వ్యక్తిని కూడా ఏం చేశాడంటే క్షమించాడండి. చాలాసార్లు మన జీవితంలో ఇక నేను అవుట్, ఏదైనా చిన్న తప్పు చేయగానే అపవాది చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఇంకా పనికిరావు, దేవుడు నిన్ను క్షమించడు, నిన్ను ఉపేక్షించడు, నీవు ఇక పనికిరావు, చర్చికి రావద్దు, నువ్వు దేవుని పనుల్లో పాలు పంపులు పొందొద్దు, నీకు దేవుడికి మధ్యలో చాలా పెద్ద అగాధం వచ్చేసింది, ఎందుకంటే నువ్వు ఈ తప్పు చేసావు కదా అని అపవాది చెప్తూ ఉంటుంది. కానీ నా దేవుడు ఎలాంటి వాళ్ళని ఎంతవరకు క్షమించగలడు అనే ఒక లెక్క వేస్తే ఆయన క్షమాపణకి ఏమీ లేదంట, ఒక హద్దు లేదంట. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో నుంచున్నా, ఈరోజు ఎంత ఘోర పాపిగా ఆయన ముందు నుంచున్నా, యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను అంగీకరించు అని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలో చెప్పగలిగితే నేడే నిన్ను క్షమించి ఆయన తన యొక్క కుమార్తెగా కుమారుడిగా నిన్ను చేసుకోవడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. 4వదిగా చూస్తున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వచనాల్లో ఒక స్త్రీ మనకి కనపడిద్దండి. ఆమె 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ. ఈమె ఎన్నో వైద్యుల చేతంట ఎన్నో తిప్పలు పడిందంటండి, ఎన్నో తిప్పలు పడింది. చివరాఖరికి ఉన్నదంతా అయిపోయిన తర్వాత యేసును గూర్చి విన్నది. యేసును గూర్చి వినగానే ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. కానీ ఆమెకున్న రోగము, ఆమెకున్న స్థితిగతి ఎవరి దగ్గరికి ధైర్యంగా వచ్చి చెప్పలేకపోయిందంటే, ఎందుకంటే తనది అంతరంగిక సమస్య, చాలా లోన్లీనెస్తో చాలా బాధపడుతున్న, ఎవరికి డైరెక్ట్గా చెప్పుకోలేక కుమిలిపోతున్న ఆమె బహిరంగంగా వచ్చి యేసుకు చెప్పలేకపోయింది. కానీ ఆమె మనసులో మాత్రం చాలా గొప్పగా విశ్వసించిందండి. హల్లెలూయా. నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు స్వస్థపడతానని విశ్వసించింది. ఆయన వస్త్రపు చివరి చెంగు ముట్టుకొని ఆమెకి ఏం కలిగింది? వెంటనే స్వస్థత కలిగింది. అప్పుడు యేసు ప్రభువారు చేసిన ఆ పనేంటో తెలుసా? యేసు ప్రభువారు అంట చుట్టూ చూశాడంటండి ఆమెని కనుగొనాలని. అక్కడ యేసు ప్రభువారు చెప్పిన మాట చూద్దామా? 30వ వచనంలో అంటాడు, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించాడు. ఎక్కడి నుంచి వెళ్ళిందంటండి? తన వస్త్రపు చెంగులో నుంచి వెళ్ళిందన్నాడా? తనలో నుండి వెళ్ళిందన్నాడా? చాలాసార్లు చాలామంది ప్రభావము కచ్చీఫుల్లో, నూనె డబ్బాల్లో, పాస్టర్ గారిలో, పాస్టమ్మ గారిలో, ఇంకెవరిలోనో ఉంది అనుకుంటారు. కానీ ఒక్క ఆయనలోనే ఉండిద్దండి. అదే యేసు అనే
మన ప్రియ రక్షకుడు. ఆయనలో ఉంది ప్రభావము. ఆమె ఆ యేసు ప్రభువారిని ముట్టుకోగానే యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తనలో నుండి ప్రభావము బయటకు వెళ్ళిందని ఆయన వెంటనే గ్రహించి చుట్టూ చూశాడంట ఆమెను కనుగొనడానికి. అంటే ఒకసారి ఆగి ఆలోచన చేస్తే యేసు ప్రభువారి క్యారెక్టర్ ఏంటి? ఆమె అందరి ముందు చెప్పుకోలేకపోయింది, సిగ్గుతోనే కదా వెనకాలుగా వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఇప్పుడు బహిరంగంగా ఆమెని పబ్లిక్ చేయాలనా? యేసుప్రభు వారి క్యారెక్టర్ ఏంటి? ఎందుకు ఆమెని కనుగొనాలని చుట్టూ చూశాడు? ఎందుకు నన్నెవరో ముట్టుకున్నారని అంత హంగామా చేశాడు? తన శిష్యులు అంటారు, అయ్యా అందరి మీద పడుతున్నారు, ఎవరో ముట్టుకున్నారని ఎందుకు అంటున్నావు అని కూడా శిష్యులు అంటారు. మరి మీరు చెప్పాలి, ఈ యేసుప్రభు వారి వ్యక్తిత్వం ఏంటి? ఎందుకు ఆయన ఆ చుట్టూ చూశాడు తనను ముట్టుకున్న ఆమెను కనుగొనాలి అని? ఎందుకో తెలుసా? ఆమె యేసు వస్త్రపు చెంగు ముట్టుకుంది, కానీ ఎవరిని కలుసుకోలేదు? యేసయ్యను కలుసుకోలేదు. చాలాసార్లు చాలామంది స్వస్థపరచబడతారు, దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, కానీ ఎవరిని కలవకుండా వెళ్ళిపోతారో తెలుసా? నజరేయుడైన యేసుని, నీ సృష్టికర్తని, నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించిన ఆరోగ్య ప్రదాతని నువ్వు కలుసుకోకపోతే ఆ ఆరోగ్యం వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకని? ఆమెకి కేవలం శరీరానికే స్వస్థత వచ్చింది, కానీ ఆమె మనసు ఇంకా ఏం పొందుకోలా? స్వస్థత పొందుకోలేదు. ఎప్పుడు ఆమె జీవితంలో నిజమైన స్వస్థతని ఆమె శరీరము, ఆమె ఆత్మ సంపాదించుకోగలిగిద్దంటే ఆయనను కనుగొనినప్పుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారు చుట్టూ చూశాడు ఆమెని కనుగొనాలని. కనుగొన్నాడు, ఆమెకి చెప్పాడు, కుమారి, ఇప్పుడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవే పొమ్ము, నీ బాధ నివారణి, నీకు స్వస్థత. చాలాసార్లు సృష్టికర్తని కనుగొనకుండానే నిన్ను సృజించిన వాడిని నువ్వు కలుసుకోకుండానే చాలాసార్లు స్వస్థపరచబడి, ఆశీర్వదించబడి, ఇళ్ళు పొందుకొని, పిల్లల్ని పొందుకొని, ఇంకేవోవో నీకు కావలసిన అక్కరలు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళుగా చాలామంది ఉంటారు. కానీ దేవుడు ఆశ ఏంటో తెలుసా? తనతో నీవు కలిసి ఉండాలని, పరలోకంలో తనని నీవు కలిగి ఉండాలని, తనని నీవు కనుగొనాలని ఆయన ఆశపడుతున్నాడు. అది ఆయన వ్యక్తిత్వం. ఎందుకో తెలుసా? ఆ కొంచెము ఆశీర్వాదము, ఆ కొంచెము స్వస్థత, ఈ భూ సంబంధమైన వాటితో నువ్వు సర్దు పెట్టుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ పరలోక సంబంధమైన వ్యక్తిగా, పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుని ఆయనతో పాటు ఏలే వ్యక్తిగా ఉండాలి అనేది ఎవరి కోరిక? అది ఆయన వ్యక్తిత్వం అండి. ఈ లోకంలో ఎవరైనా ఎంతవరకు సహాయం చేస్తారండి? కొంతవరకే. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎంతవరకు సహాయం చేస్తాడు? నా స్థితిని ఎంతవరకు పైకి లేవనెత్తుతాడంటే ఆయనతో పాటు కూర్చుండబెట్టేంతగా. హల్లెలూయా. అది ఆయన యొక్క గొప్పతనం. అయితే ఈరోజు నువ్వెవరిని వెంబడిస్తున్నావో, ఎవరిని ఆరాధిస్తున్నావో ఆయన వ్యక్తిత్వం నీకు అర్థమైందా? ఆయన ఏమై ఉన్నాడో అర్థమైందా? ఆయన ఏం చేయగలడో అర్థమైందా? ఆయన వ్యక్తిత్వం నీకు అర్థమైతే ఒక చిన్న ప్రార్థన దేవుని సన్నిధిలో చేద్దామా? యేసయ్యా, నేను నిన్ను కనుగొనాలనుకుంటున్నాను, నిన్ను కలుసుకోవాలనుకుంటూ ఉన్నాను. నా జీవితాన్ని పూర్తిగా పాడైపోయిన, నాశనమైపోయిన నా జీవితాన్ని, ఓడిపోయిన నా జీవితాన్ని గెలుపు పదంలోనికి నడిపించుకోవాలని ఆశపడుతున్నాను. నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా. ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంత ఉన్నానయ్యా. నువ్వు ఎలాంటి వాడవో, నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నేను గుర్తించాలనుకుంటున్నాను ప్రభా. నా మనోనేత్రాలను తెరవండి, నా మనోచెవులను తెరవచేయండి ప్రభా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నా జీవితాన్ని మార్చు ప్రభా. ఆ పాపాత్మురాలైన స్త్రీ వలె పశ్చాత్తాపముతో నీ పాదాల చెంతకు రాగలిగే మనస్సు నాకు దయచేయండి. సీమోను పేతురు వలె ఆయన ధోనిని నీకు ఇచ్చినట్లుగా నా జీవితంలోనికి నేను ఆహ్వానించి నీ మాట చొప్పున చేసే మనస్సును నాకు ఇవ్వండి ప్రభా. శిష్యుల వలె ఎంతో కాలం నీతో గడుపుతూ ఉన్నాను, ఎన్నోసార్లు చర్చకొచ్చి వెళ్తూ ఉన్నాను, కానీ నువ్వు ఎంత గొప్పవాడవో గుర్తించలేకపోతున్నాను. ఈరోజు నా మనోనేత్రాలు తెలవవా యేసయ్యా? ఆ రక్త స్రావ రోగము కలిగిన స్త్రీని కనుగొనాలని నువ్వు అయా చుట్టూ చూసావు.
ఈరోజు నన్ను కనుగొనాలని, నన్ను కలుసుకోవాలని, నన్ను నీతో పాటు ఆ పరలోక రాజ్య వారసురాలుగా చేయాలని, నన్ను కనుగొనాలని చుట్టూ చూస్తున్నావు. నీ దగ్గరకు వచ్చిన ఆ స్థితి అంతా చెప్పగలిగే జీవితం నాకు దయచే ప్రభా. నా జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దు ప్రభా. నాకు సహాయం చేయవని అడుగుదామా? పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో విన్న మాటలను మా అందరి హృదయంలో ముద్ర వేయండి. నువ్వు ఎలాంటి వాడవో, ఎంత గొప్ప కార్యాలు చేస్తావో, ఎలాంటి నిస్సహాయమైన, నిరాశాజనకమైన, ఓటమి పాలైన జీవితాలను విజయోత్సవముతో ఊరేగిస్తావో, ఎలాంటి పాప బంధకాలలో బంధించబడిన స్థితిగతులలో ఉన్న వారిని కూడా విడుదలనిచ్చి నీ యొక్క రాజ్య వారసులుగా చేస్తావో, అపవాది బంధకాలలో బంధించబడిన వారిని, పాపము చేత కుప్పకూలిపోయిన జీవితాలను ఎంత గొప్పగా పైకి లేవనెత్తగలవో ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు. నీ వ్యక్తిత్వము ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి, అయ్యా నిన్ను కనుగొనడానికి, నీతో కలిసి జీవించడానికి ఎంతమంది ఆశపడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో వారందరి హృదయాలను దర్శించండి ప్రభా. నీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకొని నీ బిడలుగా, నీ సొత్తైన నీ ప్రజలుగా మార్పు చెందడానికి, మారు మనసు పొంది రక్షణ ఆనందముతో, నీవిచ్చే విజయానందముతో నిన్ను వెంబడించడానికి ప్రతి బిడ్డకి సహాయం చేయమని నజరేయుడు అతి శ్రేష్ఠుడు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్.